అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు సాగునీటి కష్టాల నేపథ్యంలో మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటించారు. గోదావరి సెంట్రల్ డెల్టాకు అధికారులు చేపడుతున్న సాగునీటి విడుదలను తనిఖీ చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు కూటమి నేతలతో కలిసి బైక్పై ప్రయాణించి సాగునీటి సరఫరాను పరిశీలించారు. ధవళేశ్వరం నుంచి 3 డెల్టా కాల్వలకు 14,700 క్యూసెక్కుల సాగునీరు సరఫరా చేసినప్పటికీ సూపర్ ఎల్నినో ప్రభావంతో రైతులకు సాగునీటి కష్టాలొచ్చాయని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. డెల్టా సిస్టమ్ అంతా ఎక్కువ కాటన్ టైంలో గోదావరిలో ఇన్ఫ్లో తక్కువ ఉన్నప్పటికీ సమగ్రమైనటువంటి వాటర్ మేనేజ్మెంట్ తో ఈ రోజు మేము 14,700 అంటే ఇటు ఏదైతే ఈస్ట్ గోదావరి అటు వెస్ట్ గోదావరి కలిపి 14,700 మాక్సిమం వాటర్ ఈవేళ ఈ డెల్టాకి ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి దయ ఉంచి రైతాంగం కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈ కెనాల్ సిస్టమ్ అంతా కూడా 70% కెనాల్ సిస్టమ్, 30% వర్షపాతం మీద ఆధారపడిన డిజైన్. ఏదైతే ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కూడా 70% కెనాల్ మీద వాటర్ వాడుకోవాలి, 30% రెయిన్ ఫాల్ నుంచి సహజంగా రావాలి. దురదృష్టం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చొక్క నీరు వచ్చినటువంటి పరిస్థితి లేదు వర్షం మీద. దాన్ని కూడా సమర్థవంతంగా అధిగమించేటువంటి విధంగా ప్రతి ఇరిగేషన్ అధికారి, ప్రతి నీటి సంఘం అధ్యక్షుడి దగ్గర నుంచి సభ్యుల వరకు, ప్రతి ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరం కూడా కాలువల మీదే ఉండి, కాలువ గట్ల మీద ఉండి, లాకుల దగ్గరే ఉండి ఉన్న ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసి ఆఖరి ఎకరం వరకు పంపించేటువంటి విధంగా ఈ యొక్క యజ్ఞం మాదిరిగా ఆ రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో ఈవేళ ప్రజాప్రతినిధిగా ఈ కూటమి పార్టీ పనిచేస్తుంది. దానికి దయ ఉంచి రైతులు అందరూ కూడా సహకరించాలి అని చెప్పి, ఏదైతే రైతాంగం కూడా మరి తక్కువ నీటి యాజమాన్యంతో ఉండేటువంటి పంటల్ని, తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి పంటల్ని ప్రిఫర్ చేసుకోవాలి. ఆరుతడి పంటలకు అవకాశం ఉన్న చోట్ల ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది.